నిన్నటి మ్యాచ్ లో చిరంజీవిపై నోరు పారేసుకున్న అంబటి రాయుడు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ హోరాహోరీగా జరిగిన సంగతి తెలిసిందే. కమెంటరీ బాక్స్ లో కూర్చున్న అంబటి రాయుడు మాత్రం ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని నోరు జారారు. ఇప్పుడు అతని కమెంట్లు నెటింట వైరల్ అవుతున్నాయి. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ హోరాహోరీగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ను వీక్షించడానికి టాలీవుడ్ నుంచి కొందరు సెలబ్రిటీలు దుబాయ్ వెళ్లారు. వారిలో ముఖ్యంగా చిరంజీవి, సుకుమార్ కుటుంబ సభ్యులు, తమిళ దర్శకుడు గౌతమ్ మెనన్, ఊర్వశి రౌత్ లు కనిపించి తెలుగు అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తింది. కెమెరాలు కూడా వాళ్ళని బాగా ఫోకస్ చేశాయి. అయితే కమెంటరీ బాక్స్ లో కూర్చున్న అంబటి రాయుడు మాత్రం ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని నోరు జారాడు. ఇప్పుడు అతని కమెంట్లు నెటింట వైరల్ అవుతున్నాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే తెలుగు వాళ్ళు చాలా మంది హాజరవుతారు. ఈ మ్యాచ్ కి ఉన్న డిమాండ్ అలాంటిది అని తోటి కమెంటేటర్ అనగా ఇదంతా పబ్లిసిటీ స్టంట్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కు వస్తే టీవీలో ఎక్కువ సార్లు చూపిస్తారు కదా అంటూ రాయుడు జోక్ చేశాడు. అయితే అతను ఏ ఉద్దేశంతో అన్నాడో ఆయనకే తెలియాలి. చిరంజీవి, సుకుమార్లకు పబ్లిసిటీ స్టంట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆ మాట అన్న రాయుడికి తెలియాలి. ఇప్పుడు సుకుమార్ దేశం గర్వించదగిన దర్శకుడు. ఆయన కోరుకుంటే ప్రతిరోజు టీవీలో కనిపించే అవకాశం ఉంది. పబ్లిసిటీ స్టంట్ కోసం ఖర్చు పెట్టుకుని దుబాయ్ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి చూడని పబ్లిసిటీ ఉందా? కెమెరా తన వైపు తిరగాలంటే ఆయన దుబాయ్ వరకు వెళ్లాలా? ఈ విషయం రాయుడికి తెలియదా? మామూలుగానే రాయుడికి అసహనం ఎక్కువ. మైదానంలో దాని వీలైనంత వరకు బయట పెట్టేస్తూ ఉంటాడు. ఇప్పుడు కామెంటరీ బాక్స్ లో కూర్చుని కూడా అదే చేస్తున్నాడా అని క్రికెట్ ప్రియులు అతనిపై మండిపడుతున్నారు. తెలుగు వాడయ్యుండి సాటి తెలుగు వాళ్లపై ఇలా చీప్ కామెంట్స్ చేయడం కరెక్ట్ గా లేదని నెటిజన్లు అతనిపై దుమ్మెత్తిపోస్తున్నారు. నెటిజన్లు అంటున్న ఇంకో మాట ఏంటంటే